ప్రస్తుతం పరిశ్రమలో తెరకెక్కుతున్న సగానికి పైగా చిత్రాలు సంక్రాంతి టార్గెట్ గానే తెరకెక్కుతున్నాయి. ఇందులో చాలా చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. అందుకే మేకర్స్ ఎలాంటి టైటిల్స్ రివీల్ చేయలేదు. కానీ ప్రచారంలో మాత్రం కొన్ని ఉన్నాయి. అవి చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి. ఒక్కసారి వచ్చే సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల టైటిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి. సంక్రాంతి అనగానే ముందుగా రావిపూడి సినిమా గురించి మాట్లాడుకోవాల్సిందే. ఈ ఏడాది మనశంకర వరప్రసాద్ తో పొంగల్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత వచ్చే సంక్రాంతికి వెంకటేష్ కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు రావిపూడి. ఈ చిత్రానికి జనవరి 13 విడుదల అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ముందు నుంచి ప్రచారం సాగుతోంది. వాల్తేరు వీరయ్య కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. గతంలో అన్నదమ్ముల కథతో వాల్తేరు వీరయ్య తెరకెక్కింది. ఇప్పుడు చిరు కోసం బాబీ ఫాదర్ డాటర్ రిలేషన్ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. వచ్చే సంక్రాంతి టార్గెట్ గా రిలీజ్ కానున్న ఈ మూవీకి కాకాజీ అనే టైటిల్ అనుకుంటున్నారనే టాక్ ఉంది. రవితేజ శ్రీ విష్ణు కాంబినేషన్ లో ఒక మల్టీ స్టారర్ తెరకెక్కనుందని ఇండస్ట్రీలో కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈ క్రేజీ మల్టీ స్టారర్ ను హసిత్ గోలీ తెరకెక్కిస్తూ ఉండగా దిల్ రాజు నిర్మించబోతున్నాడు. వీరాధి వీరులంట అనే టైటిల్ ను లాక్ చేస్తారట. ఇక ఈ ఏడాది సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారితో భారీ విజయాన్ని అందుకున్నాడు శర్వానంద్. వచ్చే సంక్రాంతికి సేమ్ సెంటిమెంట్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. దూకుడు డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో సర్వా నటించబోయే చిత్రానికి జార్జి క్రిష్ అనే టైటిల్ పరిశీలనలో ఉందట.